అందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. ఆవిడతో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, అసలు సంకటహర చతుర్థి అంటే ఏంటమ్మా అసలు? మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా మనం చేసుకుంటాం. అంటే ఓకే. అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క వైశిష్ట్యత ఉంటుంది మనకి. హ్మ్. మాస శివరాత్రి ఎలానో ఈ సంకటహర చతుర్థి కూడా అంతే. పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి మనం సంకటహర చతుర్థి అని పేరు అన్నమాట. అంటే ఈ రాఖీ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి. అవును, అవును, ఓకే. చతుర్థికి. హ్మ్. అంటే పేరులోనే ఉంది సంకటహరము అని చెప్పి. అంటే హ్మ్. విఘ్నేశ్వరుణ్ణి, వినాయకుడిని పూజించుకుంటాం మనం ఆ రోజు. హ్మ్. ఎలాంటి సంకటాలైనా కూడా హ్మ్. ఆ, దూరం చేస్తారు స్వామి అని ఆ రోజు పూజ చేసుకుంటే స్వామికి ఎలాంటి ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ అవుతాయి అని చెప్పి హ్మ్. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఎన్నో కుటుంబాలు ఈ సంకష్టహర చతుర్థి చేసుకొని చాలా ముందుకెళ్ళినవి ఎన్నో ఉన్నాయన్నమాట. అసలు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఏది ముట్టుకున్నా హ్మ్. ఏ స్టార్ట్ చేసినా ఆగిపోతుంది. కొంతమందికి పని హ్మ్. చాలా ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది, హ్మ్. కానీ ముందు అసలు కొంతమందికి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు దారే దొరకకుండా ఉంటుంది. హ్మ్. ఇలాంటివన్నీ ఉంటే గనక అవును. మీకు విఘ్నేశ్వరుడికి పాదాలు పట్టుకుంటే గట్టిగా హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ పనులు అవుతాయి. వివాహం అవుతుంది హ్మ్. విఘ్నేశ్వరుడికి. హ్మ్. అంటే మీకు కుజుడు ఏమైనా బాలేడు అనుకోండి, వినాయకుడిని పూజిస్తే ఆయన శాంతిస్తాడు అనమాట. హ్మ్. ఓకే, మీరు చూస్తే గనక ఆంజనేయ స్వామి తర్వాత మనం ఎక్కువగా ఎక్కడన్నా సింధూరం అర్పిస్తాము అంటే మనం మళ్ళీ వినాయకుడికే అర్పిస్తాం అనమాట. హ్మ్. అలాగే వినాయకుడికిను యూనివర్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎలా అమ్మా? అంటే అమ్మవారు పిండితోనే ప్రాణం పోసారు. అవునవును. పిండితో చేసి ప్రాణం పోయడం హ్మ్. అంటే హ్మ్. అమ్మవారు చూసుకుంటే ప్రకృతే కదా, అవును. అవునా కాదా? ఆ అవునవును. ప్రకృతితోనే ఆయన తయారయ్యారు హ్మ్. హ్మ్. అనేది మనకి అందరికీ తెలిసిన అవును. విషయమే. అట్లాగే మీరు చూస్తే గనక వినాయక చవితి నాడు మనం మామూలుగా వచ్చే వినాయక చవితి చేసుకుంటాం కదా భాద్రపద మాసంలో. హ్మ్. చూస్తే గనక ప్రతి యూనివర్స్‌లో ఉన్న ఆకుల్ని ఇంపార్టెంట్ 21 హ్మ్. ఆకుల్నిను అన్ని తీసుకొచ్చి మనం చక్కగా పూజ చేస్తాం. అవును. ఎప్పుడు కూడా ఉమ్మెత్తలు తీసుకొస్తామా ఏ పూజకైనా? హ్మ్. ఎప్పుడైనా జిల్లేడు ఆకులు తీసుకొస్తామా ఏ హ్మ్. పూజకైనా? లేదు గదా! అవునవును. అంటే వాటికి గూడా ఆయన అనుజ్ఞ ఇచ్చారన్నమాట. నైస్. అవునా కాదా? అవునవును. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా సాల్వ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ ఓకే. సంకటహర చతుర్థికి ఉన్న వైశిష్ట్యం ఏంటి? ఇంకా అంటే ఎప్పుడు చేసుకోవాలి? ఈ హ్మ్. శ్రావణ మాసం వచ్చేది ఏంటి అనంటే, హ్మ్. అసలు సంకటహర చతుర్థి చెయ్యాలి అని అనుకుంటే అసలు శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేయాలి. అమ్మ, ఇది వ్రతం అంటారా? లేకపోతే పూజా విధానమా? వ్రతం అని అంటారు. వ్రతమే. ఎందుకు హ్మ్. అనంటే ఇక్కడి నుంచి మళ్ళీ 11 సంకటహర చతుర్థులు చేసుకుంటూ వెళ్తే గనక ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే, హ్మ్. అది స్టార్ట్ చేయడానికి శ్రావణ మాసం చాలా విశిష్టమైంది. హుహు. ఇప్పుడు శ్రావణ మాసం ఈ నెల నుంచి మీరు ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, హ్మ్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. హ్మ్. హ్మ్. అసలు నెక్స్ట్ మంత్ చేసుకుంటారా లేదా అనేది పక్కన, హ్మ్. హ్మ్. ముందేది ఇవాళ ఈ ఈ నెల స్టార్ట్ చేయండి సంకటహర చతుర్థి. హ్మ్. వినాయకుడికి దండం పెట్టుకోవడం. హ్మ్. పూజా విధానం ఏంటి అంటే వెదురు బుట్టలో స్వామిని కూర్చోపెట్టడం, వెదురు బుట్టలో బియ్యం వేసి హ్మ్. ఒక కాయిన్ పెట్టి, హ్మ్. హ్మ్. రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్ మీ ఇష్టం హ్మ్. పెట్టి వినాయకుడిని, పసుపు వినాయకుడిని కూర్చోబెట్టడం అనేది ప్రతీతి. ఓకే. ఇంకా లేదు, ఇంకా కొంతమంది ఏం చేస్తారు అని అంటే వాస్తు వినాయకుడు అని చెప్పి మీకు హ్మ్. తెల్ల జిల్లేడుతో దొరుకుతుంది హుహు. అనమాట. తెల్ల జిల్లేడు వినాయకుడిని తీసుకొచ్చి అర్క గణపతి, శ్వేతార్క గణపతి అని అంటాం. హుహు. అదేంటంటే తెల్ల జిల్లేడు వేరుతో చేస్తాం. తెల్ల జిల్లేడు చెట్టు కొన్ని ఏళ్ళు అయిన తర్వాత, ఒక 20, 25 ఏళ్ళు అయిన తర్వాత ఆ వేర్లు హ్మ్. వినాయక రూపంలో వచ్చేస్తాయి లోపల చూస్తే. హుహు. అందుకని తెల్ల జిల్లేడుకి అంత వైశిష్టం అనమాట. ఓకే. శ్వేతార్కము అంటారు. హుహు. అలా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు మీరు. పసుపు వినాయకుడు లేదా మీ ఇంట్లో వెండి వినాయకుడు ఉన్నాడు, హ్మ్. పెట్టుకొని చేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత ఆ బియ్యాన్ని అన్నపరమాణంగా చేసుకోవడము. హ్మ్. స్వామివారికి తప్పకుండా లడ్డూలు హ్మ్. నివేదన. లడ్డూలు అంటే మీకు మోతీచూర్ లడ్డు అని చేస్తారు. అవును. జనరల్‌గా అవి పెడితే చాలా మంచిది. ఉండ్రాళ్ళు ఒకటి హ్మ్. హ్మ్. స్వామికి నివేదన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకే. అసలు ముందు పొద్దున్నంతా విధానం ఏంటంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండడం, సాయంత్రం పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హుహు. లేదండి మేము ఉండలేము అని అనుకుంటే కనీసం అన్నం తినకుండా హ్మ్. టిఫిన్స్ టిఫిన్ అలాగా. ఏదైనా తినడము, లేదంటే హ్మ్. పాలు పళ్ళతో ఉండగలుగుతాం మేము అనుకుంటే ఉండడము, హ్మ్. లేదా టిఫిన్ అన్నా తిని పూజ చేసుకోవడం అనేది హ్మ్. మన మంచిది. మన బాడీ కోఆపరేట్ ఆ! చేసే దాన్ని అంతే, బట్టి అంతే. ఆ విధంగా ఇక్కడ చేసుకోవచ్చు. చంద్రుడికి చాలా ఇంపార్టెన్స్ మళ్ళీ. ఆహా!
మొన్న కూడా మేము అనుకునే ఈ మధ్య చుక్కలే కనిపించట్లేదు ఏంటో. ఆకాశంలో మనకి చుక్కని చూసి దండం పెట్టుకొని, చంద్రుడిని చూసి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చంద్రుడు కనిపించిన తర్వాత ఆ రోజు చంద్రోదయం ఎప్పుడవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఆ రోజు క్యాలెండర్స్ లో ఉంటుంది, లేకపోతే మీరు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో. చంద్రోదయం అయిన తర్వాత మాత్రమే ఆ రోజు ఉపవాసం వదలాలన్నమాట. అది వీడాలి. స్టార్స్ ని లేదా మూన్ ని చూసేసి చూసి చేయాలి. ఓకే. అంటే సింపుల్ గా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు, సులువుగా అసలు చేసుకోవచ్చు. అసలు చేసేదే కష్టాలు తొలగిపోవడానికి. ఇంకా కష్టతరమైన పూజ ఎందుకు చెప్తారు? అవునవును. అవునా కాదా? అవునమ్మా. కాబట్టి ఆ కష్టం అనేది ఏమి ఉండదు. మనం ఆ కొబ్బరికాయ తెచ్చుకోవడము, ఈ పూలు అమర్చుకోవడమే మనకి కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్కసారి ఆర్థికంగా కూడా ఆ మాత్రం కూడా లేని రోజులు కూడా ఉంటాయి కొంతమంది జీవితాల్లో. అంటే మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారు? ఏమీ లేవు, ఒక 5 రూపాయలతో కిస్మిస్లు తీసుకొచ్చా నైవేద్యం పెట్టచ్చు స్వామికి, నష్టమేం లేదు. అట్లా 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 ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కంపల్సరీగా సాయంత్రం అయ్యేటప్పటికి ఏదైనా వినాయకుడి గుడికి తప్పకుండా వెళ్ళండి. ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటంటే వినాయకుడికి సాయంత్రం అభిషేకం చేయడము, అట్లాగే హోమం చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. చక్కగా వెళ్ళి పాల్గొనండి హోమంలో, చక్కగా చూసి దండం పెట్టుకొని రండి. లేదు అంతసేపు మేము కూర్చొని గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా రండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మన వల్ల ఎంతైతే అంతైతే ఖచ్చితంగా చేస్తే హ్యాపీ. అమ్మ, దీనివల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటంటారు? మెయిన్గా ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఫలితం ఆశించకుండా చేస్తే ఇంకా చాలా ఫలితం వస్తుంది. అవును. భగవంతుడుట మా చెడ్డవాడుట భగవంతుడు. ఎందుకో చెప్పు? ఎందుకలాగా? అడిగితే ఇస్తాట, అడగకపోతే అన్ని ఇస్తాట. నువ్వు అడిగావనుకో, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నువ్వు అడగలేదనుకో, నీకేం ఇంపార్టెంట్ అవన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నా, ఫలితం ఏదైనా ఆశించి చేసామనుకోండి, మానవ మాత్రలం కదా, నెల రోజుల్లో పని అయిపోవాలని అనిపించినప్పుడు, ఇప్పుడు నువ్వును ఇంకో అమ్మాయి కలిపి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 రోజుల్లోనే ఉద్యోగం వచ్చేసింది. నేను అలానే చేశాను కదా, ఇంకో 2 పూలు ఎక్కువ పెట్టాను, ఇంకా నిష్టగా చేశాను, నాకెందుకు కాలేదని అనుకుంటాం. అందుకని ఫలితం ఆశించకుండా చేసామనుకో, అది చాలా ఎన్హాన్స్ అవుతుంది పూజ అనేది. గట్టిగా మనం నమ్మాల్సిన విషయం. కష్టం ఉంది, తొలగిపోవాలనే కదా చేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఫలితం కోసం ఎందుకు చూడటం? కామ్యార్థం కోసమే చేస్తున్నాం. అది అవ్వాలి అని దండం పెట్టుకుంటున్నాం. దాంతో పాటు ఇంకో 4-5 కోరికలు కూడా గుర్తుకొచ్చేస్తాయి, అవి కూడా పెట్టేసుకుంటాం పనిలో పనిగా. అవునా కాదా? ఇంకా ఇప్పుడైపోతుంది అప్పుడైపోతుంది అని అనుకోకండి. ఈ 11 నెలల్లో ఎటువంటి పరిస్థితులను అవుతుందని నమ్మి చేయండి, తప్పకుండా అవుతుంది. అమ్మ, ఇది ఒక మంత్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలా అమ్మ? లేకపోతే ఒక మంత్ చేసిన తర్వాత చేస్తాను అనుకుంటే భగవంతుడికి మాట ఇస్తే, భగవంతుడు ఏమి నువ్వు చేస్తాను మాట ఇచ్చో నాకు చేయలేదని ఆయన అన్నాడు. కానీ పంచభూతాలు ఉంటాయి, అవి క్లిక్ చేసుకొని చాలా నీట్ గా రికార్డ్ చేసి పెడతాయి. చాలా రికార్డ్ చేసుకుని చెప్తాయి. అవి ఎలా చూస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు, ఎక్కడ రికార్డ్ చేస్తున్నాయని తెలియదు. అదే చిత్రగుప్తుడు అంటే. మన పాప చిట్టాలు చాలా చిత్రంగా రికార్డ్ చేస్తారు, గుప్తంగా దాస్తారు. అందుకే ఆ పేరు అదే. మరి చిత్రగుప్తులు అంటే అదే. ఓకే. కాబట్టి ఏంటంటే మనము చెప్పినప్పుడు ఈ పంచభూతాలు రికార్డ్ చేసుకుంటాయి. భగవంతుడికి చేస్తున్నాము అంటే ముందు ఈ పంచభూతాలే అలర్ట్ అవుతాయి. ఎందుకో చెప్పండి? ప్రకృతి నుంచి తమలపాకులు తెచ్చుకుంటాం, కొబ్బరికాయ తీసుకొచ్చుకుంటాం, పూలు తెచ్చుకుంటాం, వెయిట్ చేస్తూ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. అవి కూడా ఇప్పుడు ఇన్ని పూలు తెచ్చుకుంటాం అమ్మా, అనుకోకుండా జారిపోయి కవర్ నుంచి పువ్వు కింద పడిపోతుంది, అది పూజకి అందనట్టేగా లెక్క. అంటే దానికి అంతవరకే ఉందని అనుకోవాలి మనం. అవునా కాదా? ఎవ్రీథింగ్ కూడా ఆజ్ఞలేదే చీమైనా కుట్టదు అంటే ఇదే మరి. కాబట్టి అవి రికార్డ్ చేస్తాయి. కాబట్టి మనం ఏమైతే చేస్తున్నామో, మాటిస్తున్నామో అది ఫుల్ఫిల్ చేయగలిగేదైతేనే మనం చెయ్యాలి, దండం పెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఏంటి పొద్దుస్తమాన పూజలే చేస్తున్నావు అని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. నాయన ఈ నెల అయితే చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ కూడా నాకు కుదిరేటట్టుగా చేయి, నాకు చేసుకోవాలని ఉంది 11 నెలలు అని చెప్పి దండం పెట్టుకోవచ్చు. లేదా మీరు 11 నెలలు చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. అది ఓకే అమ్మ. ఇందులో మనం కలశం కూడా ఏమన్నా? కలశం అయితే నేను ఎక్కడ వినలేదు. మేము చేసుకున్నప్పుడు మాత్రం వెదురు బుట్టే ఇంపార్టెంట్. అది కూడా ఇప్పుడు అవసరం లేదు.
మామూలుగా ఒక చిన్న వెండి ఆ, కలసం బాగా చెంబు ఉంటుంది కదా, అందులో బియ్యం పోసి పెట్టండి అని చెప్తున్నారు. లేదా చిన్న చెంబులో పెట్టమంటున్నారు, ఎందుకంటే ఇంత బియ్యం మళ్ళీ ఒకటే రోజు నెక్స్ట్ డే అన్నపరమాణం అంటే ఎక్కువగా అవుతుంది కదా. అవునవును, అప్పుడంటే జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉండేవి, ఉండేవి, ఇప్పుడు మనం అలా పక్క కాదు. వాళ్ళకి ఇస్తే తీసుకునే వాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఏం పూజ చేశారో ఏంటో, ఏం రెమెడీనో మనకి ముందే భయాలు కదా, అన్ని అనుమానంతో కూడిన భక్తి ఇప్పుడు మనకంతా కూడా. అవునవును. మన ఇంట్లో చేసుకుందే ప్రసాదం మనకి, ఉమ్. పక్క వాళ్ళని ఇంటి నుంచి వచ్చేది రెమెడీ. కాబట్టి అది ఇంత చిన్న చెంబులోనే కొంచెం బియ్యం అది పోసుకొని చేసుకోవడం అనేది ఇష్టం. లేదు వెదురు బుట్టలో చేసుకుంటాం మేము అంటే కనుక చాలా బుక్స్ ఉన్నాయి సంకటహర చతుర్థివి, ఉమ్. అందులో వ్రత విధానం ఎట్లా ఉందో కూడా దాన్ని ఫాలో అవ్వడం కూడా మంచిదే. ఆ రోజు ఇలా చదివేటివి ఉంటాయి కదమ్మా బుక్స్ లో కానీ, మనకి మంత్రాలు పఠించాల్సినవి అవి. కొంతమంది చదవలేరు కదా, ప్రొనౌన్సియేషన్ విషయంలో తప్పులు వస్తాయి, మళ్ళీ తప్పులు పలుకుతే ఏమన్నా పాపం తగులుతుందేమని భయపడతా ఉంటారు. అలాంటప్పుడు మనం ఆడియో కానీ ఏదైనా, ఇప్పుడు ఫోన్ లో అన్ని యూట్యూబ్ ఆ లలో భయం వస్తున్నాయి. ఓన్లీ మన తెలుగు వాళ్ళకే ఉంటుంది. తెలుగు రాదు అనడం మనకి చాలా గొప్ప గర్వకారణం. అంటే చిన్న పొల్లు పోతే కూడా ఏమన్నా అవుతుందని చూడండి, భయపడతా ఉంటది. చదవండి, చూసి చదవండి. ఇప్పుడు నేను మొన్న ఆంజనేయ స్వామి సహస్రనామాలు చదువుతుంటే నాకు ఒక ఎలా పలకాలి ఇది అనేది డౌట్ వచ్చింది. మానవ సహజం అని డౌట్ రావడం. కరెక్ట్ గా చదువుతున్నాను, బట్ స్టిల్ ఇంకా ఏమన్నా తప్పు చదువుతున్నానా అని, ఏమండి ఇది కరెక్ట్ గా చదువుతున్నానా అని సంస్కృతి వచ్చిన వాళ్ళని అడిగితే కరెక్ట్ గా చదువుతున్నారమ్మా అని చెప్పారు. లేదు మీకు ఎవరు అలా అందుబాటులో లేరు, హౌ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ అని చెప్పి అదే సహస్రనామాలు ఇంగ్లీష్ లో కొట్టండి. ఇంగ్లీష్ లో కూడా మనకి స్పెల్లింగ్ తో మనం ప్రొనౌన్సియేషన్ వస్తుంది కదా, అవునా కాదా? లేదా ఆ పర్టికులర్ ఎలా వింటున్నారు అని చెప్పి యూట్యూబ్ లో వినండి, తప్పేం లేదు. కానీ రాదు అని అనుకోవడం పొరపాటు చాలా. మన తెలుగు మనకి రాకపోతే ఎవరికి వస్తుంది, అవునా? మీరు ఏం చేయాలంటే ఎంత మీకు వచ్చిన కంటత, అంటే మీకు కంటత అంటే ఏంటంటే మీరు చదవగలరు చూడకుండా. నేను ఇప్పుడు చదవగలను అనుకో చూడకుండా, అయినా నేను చూడకుండా చదవను, ఎక్కడన్నా మిస్టేక్ చేస్తానేమో అని చూసే చదువుతాను. ఏదైనా కూడా నాకు అదే అలవాటు, ఎందుకంటే కళ్ళతో కరెక్ట్ గా చూస్తాం కాబట్టి. నోటితో ఎప్పుడన్నా తప్పుగా పలికినా మనం అది తప్పు ఉండదు, కానీ మన బ్రెయిన్ చాలా చూసింది కరెక్ట్ గా చదవట్లేదు నువ్వని ముందు మనకి ఆ ఇండికేషన్ ఇచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతే సరిపోతుంది. ఇవాళ 20 నిమిషాలు పట్టింది, రేపు 18 నిమిషాలు పడుతుంది, తర్వాత మీకు 15 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటుంటే వచ్చేస్తూ ఉంటుంది. అందులో మన తెలుగు చాలా ఈజీ, నుడికారాలతో కూడుకుంది కాబట్టి ఫాస్ట్ గా తొందరగా. మదర్ టంగ్ అనేది మనకి మదర్ టంగ్ తెలుగు కదా, నాకైనా నీకైనా. ఏదైతే మాతృభాష ఉంటుందో దాన్ని తొందరగా బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, చాలా తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో చూసి చదవడం అనేది అలవాటు చేసుకోండి. తెలుగు రాలేదు అంటే వినండి, ఇంగ్లీష్ లో తీసుకోండి, ఇంగ్లీష్ లో గూగుల్లో చూడండి, వినండి, తెలుగులో వస్తుందిగా. సో హ్యాపీగా సంకటహర చతుర్థి ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మనస్ఫూర్తిగా మంచిగా మొక్కుకొని ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా తొలగిపోతాయి. 11 months చేయాలని కాకుండా మనం ఏదైతే దేవుడి దగ్గర కమిట్ అవుతామో, దేవుడా నేను 11 నెలలు చేస్తా అంటే 11 నెలలు చేయాల్సిందే, లేదు అంటే వచ్చే నెలనైనా చేసేలాగా అనుగ్రహించు అనుకొని ఒక్కొక్క నెల అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. ఇంట్లో ఉండి ఈ వీడియో చూసిన వాళ్ళు చక్కగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇది చేసుకొని హ్యాపీగా వాళ్ళ సమస్యలన్నీ తీర్పోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ యొక్క టైంకి, మీ యొక్క ఇన్ఫర్మేషన్కి, దీని అంతటికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా.